కాళరాత్రి నవదుర్గ. దుర్గామాత 7వ శక్తి కాళరాత్రి అనే పేరున ఖ్యాతి వహించింది. ఈమె శరీర వర్ణము గాఢాంధకారము వలె నల్లనిదిగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు. సంపూర్ణ కాళవర్ణంతో సాక్షాత్కరించే కాళరాత్రి దేవి త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లి తలపై కేశములు చెల్లాచెదురుగా ఉండి చూడటానికి భయంకరముగా ఉంటుంది. ఈమె ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వస్తాయి. ఈమె వాహనము గార్ధబము అనగా గాడిద. ఈమెకు బ్రహ్మాండముల వలె గుండ్రని 3 నేత్రాలు ఉంటాయి. వాటి నుంచి విద్యుత్ కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె కుడి చేతి వరముద్ర ద్వారా అందరికీ వరాలు ప్రసాదిస్తుంది. మరి ఒక కుడి చేతిలో అభయముద్ర కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో ఇనుప ఆయుధమును, మరొక ఎడమ చేతిలో ఖడ్గమును ధరించి ఉంటుంది. కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము. కానీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితములన్నీ ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా అంటారు. ఈ అమ్మవారి పేరు తలిచినంత మాత్రానే భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోతాయి. ఈమె అనుగ్రహం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. కాళరాత్రి దుర్గను ఉపాసించు వారికి అగ్ని, జలము, జంతువుల భయము గాని, శత్రువుల భయము గాని ఏమాత్రము ఉండవు. భయ విముక్తులు అవుతారు. కాళరాత్రి అవతారం గురించి పురాణాలతో పాటు ఇతిహాసాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. మహాభారత సౌప్తిక పర్వంలో వివరించిన సంఘటన. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుని మరణానికి అతని పుత్రుడు అశ్వత్థాముడు పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. యుద్ధ నియమాలను ఉల్లంఘించి రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా పాండవుల అనుచరులున్న గుడారాలకు వెళతాడు. రుద్రుని శక్తితో వారంతా నిద్రపోతున్న వేళ దాడి చేస్తాడు. ఆ సమయంలో కాళరాత్రి అమ్మవారు ప్రత్యక్షమయ్యారనే వర్ణన వ్యాస మహర్షి చేశారు. స్కంద పురాణంలో శివుడు తన భార్య పార్వతీదేవిని దుర్గమాసురుని సంహరించడానికి సహాయం చెయ్యమని కోరగా అమ్మవారు దానికి ఒప్పుకుని తన కాళరాత్రి అవతారాన్ని పంపించి ఆ పని పూర్తి చేయడానికి సహాయం చేస్తారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణంలో ఈ కాళరాత్రి అవతారం గురించి కొన్ని వర్ణనలు ఉన్నాయి. కాళరాత్రి అవతారానికి ఉన్న శక్తి సహస్రార చక్రంలో ఉంటుంది. నవరాత్రుల యందు 7వ రోజున కాళరాత్రి మాతను ఉపాసింపవలెను. ఆ దినమున సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. ఈ చక్రమందు స్థిరపడిన సాధకుని మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వరూపమునందే నిమగ్నమై ఉంటుంది. ఈమె సాక్షాత్కారము వలన భక్తులకు మహాపుణ్య ఫలములు లభిస్తాయి. అతని సమస్త పాపములు, ఎదురగు విఘ్నములు పటాపంచలవుతాయి. అతనికి అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.